నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైమ్. నేను రాజశేఖర్. ప్రాంతం ఏదైనా, అంశం ఏదైనా, ఇష్యూ ఏదైనా దానిపై సమగ్ర సమాచారం అందించడానికి మా ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు. ఎస్, మన ముందు నల్గొండ వెళ్దాం. నల్గొండలో మా ప్రతినిధి కిరణ్ మనకి అందుబాటులో ఉన్నారు. అక్కడ ప్రధానంగా ఒక విచిత్రమైనటువంటి అంశం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలకు రక్షణ కల్పించాల్సినటువంటి పోలీసులే అక్కడ ఒక దౌర్జన్యానికి పాల్పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నల్గొండలో యువకుడిపై ఎస్ఐ దౌర్జన్యం చేసినటువంటి పరిస్థితి, యువకుడిని చితకబాదినటువంటి తిప్పర్తి ఎస్ఐ ధర్మ ఇక రాత్రి 10 గంటల సమయంలో కిరాణా షాప్ ముందు బైక్ ఆపడంటూ ఆ నేపథ్యంలోని చితకబాదినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని తట్టుకోలేనటువంటి యువకుడు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. అంటే మొత్తానికి ఒక మనస్తాపం చెందడంతో ఎస్ఐ కొట్టినటువంటి దెబ్బలకు సంబంధించినటువంటి అంశంలో తను మనోవేదనకు గురై చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి కిరణ్, చెప్పండి. రాజశేఖర్, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని తిప్పర్తి ఎస్ఐ ధర్మ ఒక యువకుడిని కొట్టడంతో అకారణంగా దెబ్బలు కొట్టాడనే నెపంతో ఆ యువకుడు ఆత్మహత్యానికి పాల్పడ్డాడు విషయం తాగి. అయితే తిప్పర్తి మండల కేంద్రంలో గత 2 నెలలుగా విధులు నిర్వహిస్తున్నటువంటి ధర్మ కొద్ది రోజులుగా ఆ మండలంలో ఇలాంటి సంఘటనల్లో తలదూస్తూ అమాయకుల పైన పార్శ్వపదజాలంతో దొరుకుతున్నారని కూడా ఆరోపణలు ఉన్నాయి. తాజాగా మొన్న రాత్రి 10 గంటల సమయంలో తన ఇంటి ముందు కిరాణా షాప్ ముందు బండి రోడ్డు మీద పెట్టడంతో అక్కడికి వచ్చినటువంటి ఎస్ఐ అతని పట్ల అసభ్యంగా మాట్లాడుతూ బూతు మాటలు పెడుతూ అతన్ని కొట్టడం జరిగింది. తిరిగి తెల్లారి కూడా అతన్ని పోలీస్ స్టేషన్ కు పిలిపించి ఆ స్టేషన్ లో తీవ్రంగా కొట్టడంతో అతడు సతీష్ అనే యువకుడు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దీంతో అకారణంగా కొట్టాడనే నెపంతో తీవ్ర మనస్తాపానికి గురైన సతీష్ పురుగుల మంది తాగడంతో అతన్ని ఆ కుటుంబ సభ్యులు నల్గొండలోని ఒక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఒక ప్రైవేట్ హాస్పిటల్ చికిత్స పొందుతున్నాడు. అయితే సతీష్ తనను ఎస్ఐ అకారణంగా తిరుగుతూ కొట్టాడని, తను చేయని తప్పుకు తను కఠినంగా తీవ్రంగా గాయాలు పట్టేటట్టు కొట్టడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యానని ఆ యువకుడు మాట్లాడడం జరిగింది. అయితే కుటుంబ సభ్యులు కూడా ఎస్ఐ దాష్టికం పట్ల తీవ్ర మండిపడుతూ అతని కుటుంబ సభ్యులు నిన్న స్టేషన్ ఎదుట కూడా ఆందోళన దిగినారు. అయితే ఏదేమైనప్పుడు కూడా ఎస్ఐ ఈ విధంగా ఒక అమాయకుడిని చిరగబాదడము, అకారణంగా కొట్టడం అయితే తీవ్ర విమర్శలు అయితే ఎదుర్కొంటున్నారు. మొత్తానికి ఏదైతే పోలీసులు ధర్మాన్ని రక్షించి ఏదైతే చెడు పట్ల యువత సన్మార్గంలో నడిపించి సమయంలో వారికి విద్యాబుద్ధులతో పాటు తీర్చిదిద్దాల్సిన ఒక ఎస్ఐ సక్రమ మార్గం నలవాళ్ళని చెప్పాల్సిన ఎస్ఐ ఇతను అపశబ్ద పదజాలం ఉపయోగిస్తూ ఆ యువకుడిని తిట్టడం పట్ల, అదే విధంగా అతన్ని కొట్టడం పట్ల అయితే యువకుడు సతీష్ అయితే ఇప్పుడు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు, విషమ పరిస్థితిలో ఉన్నాడు. అయితే అతని కుటుంబ సభ్యులు మాత్రం అకారణంగా తన కొడుకు పైన చేసుకున్నారని స్టేషన్ పిలిచి మరి అసభ్య బూతులు తిడుతూ తన కొడుకును కొట్టాడని ఆ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మొత్తానికి ఈ యొక్క తిప్పర్తి ఎస్ఐ వ్యవహారము జిల్లా పోలీసు అధికారులకు కూడా చేరింది. అతనిపై నేడో రేపో అతని పైన కూడా చర్యలు తీసుకునే అవకాశాలు అయితే లేకపోలేదు. ఏదేమైనప్పుడు కూడా ఇలాంటి అమాయక యువకుడి పట్ల ఎస్ఐ అతను కొట్టిన విధానాన్ని, అతను అసభ్య ప్రయోగాలతో దూషించడాన్ని అయితే అందరూ కూడా విమర్శిస్తున్నారు. రాజశేఖర్, కిరణ్, ఆయన మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తున్నాడు మీడియాతో. ఆ పరిస్థితులు ఉంటే కూడా తను కొన్ని మాటలు మాట్లాడడం కూడా జరుగుతుంది. అంటే ప్రధానంగా తను ఎలాంటి వ్యాఖ్యలు చేస్తాడు, తను ఆ పొజిషన్లో ఉంటూ కూడా ఎస్ఐపై ప్రధానంగా చేస్తున్న ఆరోపణలు ఏంటి, అసలు సిచ్యువేషన్ సంబంధించి ఏమైనా సంబంధించి మాట్లాడాడు? అయితే యువకుడు సతీష్ నల్గొండలో ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. అతను ఏమంటున్నాడు, తాను ఎలాంటి తప్పు చేయలేదని, తన షాప్ ఎదుట బండి పెట్టినంత మాత్రాన బండి పక్కకు తీయమంటే తాను తీసేవాడిని, అలా కాకుండా పరుష పదజాలం ఉపయోగిస్తూ తిరుగుతూ బండ బుద్ధులు తిట్టాడని, అంతేకాకుండా తనపై చేసుకున్నాడని, అంతేకాకుండా తిరిగి పోలీస్ స్టేషన్ కు పిలిపించి మరీ కొట్టడాన్ని అతను సతీష్ అయితే మనోవేదనకు గురవుతున్నాడు. తాను ఎప్పుడు కూడా ఎవరితో కూడా దెబ్బలు తినలేదని, తన కుటుంబ సభ్యులు కూడా తనను మంచిగా చూసుకుంటారని, అలాంటి తప్పైన ఎస్ఐ దుర్భాషలాడుతూ కొట్టడం పట్ల తాను తీవ్ర మనస్తాపానికి గురయ్యి ఈ యొక్క విషయం తాగి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాలని కూడా చెప్పడం జరిగింది. ఎస్ఐ ధర్మం వ్యవహరించిన తీరు పట్ల తాను తీవ్ర మనస్తాపం చెందానని కూడా అతను చెప్పడం జరిగింది. అతని పైన చర్యలు తీసుకోవాలని, అతన్ని సస్పెండ్ చేయాలని సతీష్ కోరుతున్నాడు. అదేవిధంగా తన కుటుంబ సభ్యులు కూడా తమ కుమారుని అకారణంగా కొట్టి చిత్రబాది ఒంటిపై గాయాలు తీవ్రంగా వచ్చాయని, తీవ్ర కొట్టడం వల్లే తన కొడుకు ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడ్డాడని, ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడినటువంటి ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలని ఉన్నతాధికారులు కూడా మేము ఫిర్యాదు చేస్తామని అయితే అతని కుటుంబ సభ్యులతో పాటు సతీష్ అయితే డిమాండ్ చేస్తున్నాడు. రాజశేఖర్,
కిరణ్, ఫైనల్గా అంటే పోలీసులు ఈ కేసుని ఏ విధంగా తీసుకోవడం, అంటే ఆత్మహత్య చేసుకోవడం కదా ఒక నేరం కాబట్టి ఆయన మీద కేసును, సతీష్ పై కూడా కేసు నమోదు చేసిన పరిస్థితులు ఉన్నాయా? అంటే ప్రధానంగా ఎవరైతే ఎస్ఐ ధర్మ ఉన్నారో ధర్మపై యాక్షన్ తీసుకునే అవకాశం, ఎందుకంటే ఫిర్యాదులు కూడా వచ్చిన నేపథ్యంలో పోలీసులు ఎలా రెస్పాండ్ అవుతున్నారు, ఏమైనా స్పందించే ప్రయత్నం చేశారు మన మీడియాతో? అయితే సతీష్ కావాలని ఆత్మహత్య చేసుకోలేడు, తనను తీవ్రంగా అసభ్య పదార్థాలను దూషిస్తూ తీవ్రంగా కొట్టాడని ఆ నొప్పులు భరించలేక, అదే విధంగా తను కొట్టడం పట్ల తాను తీవ్ర మనస్తాపానికి గురయ్యానని అతను ఆత్మహత్య చేసుకున్నట్టుగా, విషయం తాగినట్టుగా చెప్తున్నాడు. అయితే ఇప్పటికే అతను తిప్పటి చేస్తే వ్యవహరిస్తున్న తీరు పట్ల ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షాలతో పాటు సామాన్య ప్రజలు కూడా మండిపడుతున్నారు. ఎలాంటి కారణం లేకుండా అకారణంగా అన్ని విషయాల్లో తలదూస్తూ డబ్బులు కూడా డిమాండ్ చేస్తున్నారని, డబ్బులు ఇవ్వని పక్షంలో స్టేషన్ పిలిపించి కొట్టడంతో పాటు దూషించడం కూడా చేస్తున్నారని కూడా అతని పైన విమర్శలు ఉన్నాయి. మొత్తానికి ఈ వ్యవహారం అంతా పై జిల్లా అధికారులకైతే చేరవేశారు. ఈ 2-3 రోజులు అతని పైన ఎలాంటి చర్య తీసుకుంటారనేది మాత్రం 1-2 రోజుల్లో తెలుస్తుంది. రాశాడు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. నెక్స్ట్ మనం ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్లో మా ప్రతినిధి జోషి మనకి అందుబాటులో ఉన్నారు. అక్కడ చూసుకుంటే ప్రత్యక్ష రాజకీయాలకు దుమ్దెబ్బ వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆదివాసీ హక్కుల పోరాట సమితి నిర్ణయం ఎవరికి నష్టం చేకూరుస్తున్నటువంటి ఒక చర్చ అయితే అక్కడ జరుగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్లో 3 ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలపై గురిపెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అధికారికంగా అభ్యర్థులు ఖరారు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అనధికారికంగా 3 అభ్యర్థులు అయితే ఖరారు చేశారు. ఆసిఫాబాద్ బరిలో తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే బోధ్ ఎన్నికల బరిలో తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే ఖానాపూర్ బరిలో తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు, జిల్లా ఉపాధ్యక్షుల వరుసగా 3 స్థానాలకు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తుడుందెబ్బ నిర్ణయంతో పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ కొంతవరకు లాభం కలిగేటటువంటి పరిస్థితి ఉన్నట్లు కూడా మనకి వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది వార్తలు. మొత్తానికి ఏదైనప్పుడు కూడా అక్కడ పూర్తిగా రాజకీయాలు అయితే మారుతున్నాయి. దీనిపై పూర్తి అప్డేట్స్ జోషి అందిస్తారు. జోషి, చెప్పండి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. తుడుందెబ్బ ఏదైతే ఆదివాసీ హక్కుల పోరాట సమితి అనే పేరుతో ఉన్నటువంటి తుడుందెబ్బ ఇంతకాలం అంటే దశాబ్దాలుగా ఆదివాసీలకు సంబంధించినటువంటి హక్కుల సాధన కొరకు పోరాడినటువంటి సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ ఇప్పుడు తుడుందెబ్బకు సంబంధించినటువంటి ఒక రాజకీయ నిర్ణయం అనేటటువంటి ఇటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అధికార పార్టీలకు చాలా శరాఘాతంగా మారినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఒకవైపు ఆదిలాబాద్ లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం 3 ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలు ఉండగా ఆ 3 చోట్ల కూడా తుడుందెబ్బకు సంబంధించినటువంటి అభ్యర్థులు బరిలో నిలబడున్నారు అనేటటువంటి ఈ యొక్క అంశం ఏదైతే ఉందో ప్రస్తుతం ఇక్కడ పూర్తిగా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి. ఆసిఫాబాద్ కు సంబంధించి అత్యధికంగా ఆదివాసులు ఉండేటటువంటి ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి అత్తం సక్కు కావచ్చు, అలాగే గతంలో ఉన్నటువంటి మాజీ శాసనసభ్యురాలు అధికార పార్టీకి చెందినటువంటి కోవలక్ష్మి కావచ్చు, వీళ్ళిద్దరు కూడా సర్గానికి చెందిన వాళ్ళే అయినప్పటికీ కూడా వీళ్ళిద్దరు కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అయినటువంటి నేపథ్యంలో ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాల పైన అంటే వాళ్ళ సమస్యల పరిష్కారంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం ఈ 2 కూడా నివాళను ఒకరిపై ఒకరు నడుతూ తమతో దోబూతులాడుతూ తమ జీవితాలతో చెలవగాటం ఆడుతున్నారు అనేటటువంటి ఈ యొక్క ఆదివాసీల్లో నెలకొని ఉన్నట్లుగా మనకు తెలుసు. ఈ అసంతృప్తి నుండే ఈ యొక్క రాజ పయనం వైపుగా వాళ్ళ నిర్ణయం తీసుకున్నట్లుగా భావించాల్సినటువంటి పరిస్థితి. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో తుడుందెబ్బకు సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షులు బుర్సా పొచ్చయ్య దొర ఈయన అక్కడ బరిలో నిలవనున్నట్లుగా అది ఇటు అంటే అధికారికంగా ఇంతవరకు ప్రకటించినప్పటికీ కూడా ఎవరైతే అథెంటిక్ పర్సన్స్ ఉన్నారో ఆ తుడుందెబ్బకు సంబంధించినటువంటి వాళ్ళు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే ఇదే అధికారిక ప్రకటన అనుకున్నప్పటికీ కూడా ఆశ్చర్యమైనటువంటి విషయం ఏమీ లేదు. అదే సందర్భంలో ఇటు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి బోత్ నియోజకవర్గంలో జిల్లా తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు గిడం గణేష్ ఇటు బరిలో నిలబడినట్లుగా వాళ్ళు పేర్కొనడం జరిగింది. అలాగే 3 జిల్లాల పరిధిలో ఇటు నిర్మల్, ఇటు ఆసిఫాబాద్, అటు మంచిర్యాల జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్నటువంటి ఖానాపూర్ నియోజకవర్గంలో తుడుందెబ్బ జిల్లా ఉపాధ్యక్షుడు పురక బాపురావు పోటీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే వీళ్ళు ముగ్గురు కూడా అంటే వీళ్ళ ముగ్గురిట్లో ఒక వ్యక్తి మాత్రమే ఎవరైతే రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నారో ఆయన మాత్రమే ఇక్కడ జిల్లా కమిటీలో లేనటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా అత్యధిక సంఖ్యలో ఆదివాసీ ఓటర్లు ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో తుడుందెబ్బ ఈ ప్రధాన పార్టీలన్నిటికీ కూడా తమ యొక్క తుడుందెబ్బ రుచి చూపించేటటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఒక రకంగా చూసుకుంటే ఈ యొక్క పరిస్థితిని అంతా మనం నిశితంగా పరిశీలించినట్లయితే
ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ కు, అటు కేంద్ర అధికార పార్టీ అయినటువంటి బీజేపీకి తుడుం దెబ్బ నిర్ణయం కంటగింపుగా మారుతున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా తెలుస్తుండగా, మరోవైపు అటు కేంద్రంలో రాష్ట్రంలో కూడా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈ యొక్క తుడుం దెబ్బకు సంబంధించినటువంటి రాజకీయ నిర్ణయము కొంత కలిసి వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నట్లుగా తెలుస్తుంది. అంటే వాస్తవంగా చూసినట్లయితే ఆదివాసీలకు సంబంధించినటువంటి అక్కసు అసంతృప్తి అంతా కూడా అధికార పార్టీల పైననే ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ పట్ల వాళ్ళకి ఏ విధమైనటువంటి అసంతృప్తి కానీ వ్యతిరేకత భావం కానీ లేనటువంటి పరిస్థితుల్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి సోయం బాపురావుకు సంబంధించినటువంటి స్వంత నియోజకవర్గమైనటువంటి బోతులో కూడా తుడుం దెబ్బ తమ అభ్యర్థిని నిలుపుతుండటము అనేటటువంటిది, అంటే రాజకీయంగా బయట చూసినట్లయితే తుడుం దెబ్బకు గతంలో తుడుం దెబ్బ అలాగే సోయం బాపురావు మధ్య కొంత వచ్చినటువంటి పొరపచ్చాల నేపథ్యంలో బహిర్గతంగా చూస్తున్నట్లయితే ఇదంతా కూడా సోయం బాపురావుకు పూర్తిగా చెక్ పెట్టేటటువంటి విషయం కావచ్చు, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు దారి తీసేటటువంటి అంశంగా కనిపిస్తున్నప్పటికీ కూడా ఇక్కడ మనం గమనించాల్సింది ఏమి అంటే, వాస్తవంగా ఆదివాసీలలో ఇప్పటికి కూడా సోయం బాపురావు మంచి పట్టు కలిగి ఉన్నటువంటి నాయకుడు. అలాగే గత ఎన్నికల సందర్భంలో ఆదివాసీలు ఆయనను హక్కున చేర్చుకున్నటువంటి నేపథ్యంలోనే చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఆదివాసీ బిడ్డ ఆదిలాబాద్ కు ప్రాతినిధ్యం వహించి పార్లమెంట్ కు వెళ్లేటటువంటి అవకాశం దక్కించుకున్నటువంటి మొట్టమొదటి ఆదివాసీ నాయకుడు సోయం బాపురావు. అయితే సోయం బాపురావుకు ఇటు ఆదివాసీల్లో అటు తుడుం దెబ్బ పైన మంచి పట్టున్నటువంటి నేపథ్యంలో ఒక రకంగా చెప్పాలంటే అంతర్గత రాజకీయాల్లో భాగంగానే ఈ యొక్క నిర్ణయం అనేటటువంటి అనుమానాలు కూడా కొంత కలగజేస్తున్నటువంటి పరిస్థితి. అంటే తుడుం దెబ్బ కారణంగా, అంటే వాస్తవంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సోయం బాపురావుకు సంబంధించినటువంటి పార్టీ మార్పు వ్యవహారం కూడా కొంత చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఇటు బీజేపీకి బీఆర్ఎస్ కు ఈ యొక్క తుడుం దెబ్బ నిర్ణయం కంటగింపుగా మారేటటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో పరోక్షంగా ఇది సోయం బాపురావుకు సంబంధించినటువంటి రాజకీయానికి ఇది కొంత కలిసి వచ్చేటటువంటి అంశమా అనేటటువంటి అభిప్రాయాలు కొన్ని వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యం. మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా కొత్తగా ఇప్పుడు ఏర్పడుతున్నటువంటి ఈ యొక్క నిర్ణయం కారణంగా ఇటు ఖానాపూర్ లో బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళకు కావచ్చు, అభ్యర్థులు ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్లకు, అలాగే అధికార పార్టీకి చెందినటువంటి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేగా రెండో మారు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి రేఖా నాయక్, అలాగే ఆసిఫాబాద్ లో గత 2 పర్యాయాలు అధికారంలో కొనసాగినటువంటి బీఆర్ఎస్ పార్టీకి కూడా ఈ యొక్క తుడుం దెబ్బకు సంబంధించినటువంటి రాజకీయ రంగేట్ల నిర్ణయం ఏదైతే ఉందో అది రాబోయే ఎన్నికల్లో గెలుపోటములకు సంబంధించినటువంటి అంశాన్ని తీవ్రంగా ప్రభావితం చేయడమే కాకుండా పూర్తిగా ఆదివాసీల్లో ఐక్యతను అలాగే రాజకీయ చైతన్యాన్ని పెంపొందించేటటువంటి చర్యగా దీన్ని ప్రజాస్వామికవాదులు అయితే పేర్కొంటున్నటువంటి పరిస్థితి. మొత్తానికి చూసినట్లయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్ని పరిశీలించినట్లయితే రాబోయే ఎన్నికల రణరంగంలో మాత్రం తుడుం దెబ్బ తన తుడుం రుచిని మాత్రం ప్రధాన రాజకీయ పార్టీలకు రుచి చూపించేటటువంటి పరిస్థితులకైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాజశేఖర్ రైట్. అంటే మారుతున్నటువంటి రాజకీయ పరిణామాల్లో కీలక పాత్ర పోషించినటువంటి గిరిజనుల ఓట్లు ఏవైతే ఉన్నాయో, అంటే ప్రత్యేకమైనటువంటి ఆదివాసీ హక్కుల పోరాట సమితి అనేది కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి మనం గత ఎన్నికల్లో చూసుకున్నప్పుడు కూడా ఈసారి ఒకవేళ ఏదైనా ఒక పార్టీకి ఒకవేళ వీళ్ళు సపోర్ట్ చేసే ప్రయత్నం కానీ చేస్తే కనుక కాంగ్రెస్ పార్టీకి కానీ లేకపోతే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఒకవేళ చేస్తే కనుక ఖచ్చితంగా మిగతా పార్టీలకు చెక్ పెట్టే అవకాశం ఉండదని అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలు పూర్తిగా ఉన్నటువంటి విశ్లేషణ ప్రకారం మనకు అందుతున్నటువంటి సమాచారం కాంగ్రెస్ పార్టీకి చాలా వరకు లబ్ధి చేకూర్చే అవకాశం ఉంది. ప్రధాన పార్టీలుగా ఉన్నటువంటి అధికార పార్టీ కానీ లేకపోతే బీజేపీ పార్టీ కానీ పార్టీలకు నష్టం జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే కాంగ్రెస్ పార్టీతో ఒకవేళ ఏమైనా కొంచెం సంప్రదింపులు జరిపి ఒకవేళ ఇటువైపు కనుక మొగ్గు చూపిస్తే కనుక మరింత బలం చేకూర్చే అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఉందనుకోవచ్చు మనం. ఎస్ రాజశేఖర్, ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం అమ్మా న్యూస్ ఉన్నటువంటి సమాచారం ప్రకారంగా తుడుం దెబ్బ పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో 5 స్థానాల్లో తమ అభ్యర్థుల్ని అధికారికంగా బరిలో నిలిపేటటువంటి పరిస్థితులు ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే తెలంగాణలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాలను ఒకసారి పరిశీలించినట్లయితే ఇటు ఆదివాసీలకు సంబంధించి గెలుపోటములను ప్రభావితం చేయగలిగేటటువంటి స్థాయిలో ఆదివాసీల ఓట్ల బలం ఉన్నటువంటి స్థానాలు 17 నియోజకవర్గాలు. అయితే 5 నియోజకవర్గాల్లోనే తమ అభ్యర్థులను నిలుపుతున్నటువంటి తుడుం దెబ్బ మిగతా 12 స్థానాల్లో
ఇటు అధికారం అంటే కేంద్రంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ప్రతిపక్ష స్థానంలోనే ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతో వీళ్ళు ఎన్నికల ఒప్పందానికి వెళ్ళి అంటే ఎన్నికల్లో ఒక ఒప్పంద ప్రకారంగా పోటీ చేసేటటువంటి పరిస్థితులు అయితే ఉన్నట్లుగా మనకు ఆదివాసీ సంఘాలకు చెందినటువంటి ముఖ్యుల వ్యాఖ్యల ద్వారా మనకు తెలుస్తోంది. అయితే ఇటువంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఇది పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి చాలా వరకు కలిసి వచ్చేటటువంటి అంశంగానే మనం చూడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ప్రతి పార్టీ అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీతో సహా మిగతా అన్ని పార్టీలు కూడా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఓటర్ను ప్రాధాన్యతగా చూస్తున్నటువంటి నేపథ్యంలో ఏకంగా 12 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు అంటే మిత్రపక్షంగా ఉండటము లేదా సహకారులుగా ఉండటము, సహాయం చేయటము అనేటటువంటిది చాలా పెద్ద విషయంగానే రాజకీయంగా మనం పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మొత్తానికి చూసినట్లయితే ఇప్పుడు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఈ యొక్క 3 నియోజకవర్గాల పరిధికి సంబంధించినటువంటి అంశాన్ని పరిశీలించినట్లయితే గిరిజనులు అనేటటువంటి పదము రాజ్యాంగబద్ధంగా ఉన్నప్పటికీ కూడా ఆదివాసీలు మాత్రం కేవలం ఆదివాసీ అనేటటువంటి పదాన్ని మాత్రమే వాడేటటువంటి కల్చర్ ను వాళ్ళు అలవాటు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గిరిజనులు అనేటటువంటి ఆ పదం పరిధిలోకి ఇటు వాళ్ళు వ్యతిరేకించేటటువంటి వలస లంబాడాలుగా పేర్కొనేటటువంటి లంబాడ వర్గీయులు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు బోధ్ నియోజకవర్గంలో కావచ్చు, అటు ఆసిఫాబాద్ నియోజకవర్గంలో కావచ్చు, ఈ 2 నియోజకవర్గాల్లో పూర్తిగా ఆదివాసీల ఆధిపత్యమే ఉన్నటువంటి నేపథ్యం. ఇక ఖానాపూర్ నియోజకవర్గానికి సంబంధించి పరిశీలించినట్లయితే అది కూడా ఎస్టీ రిజర్వ్ స్థానమే అయినప్పటికీ కూడా అక్కడ మొదటి నుండి కూడా రాజకీయంగా అంటే గతంలో చాలా దశాబ్దాల క్రితం కొట్నాక్ భీమరావు మంత్రిగా వ్యవహరించినటువంటి కొట్నాక్ భీమరావు తప్ప అక్కడ పెద్దగా రాజకీయంగా ఎదిగినటువంటి ఆదివాసీ నాయకులు ఎవరు లేరని మనం చెప్పుకోవచ్చు. మొత్తం అక్కడ లంబాడా వర్గానికి చెందినటువంటి రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ఆధిపత్యమే కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం కూడా గెలుపోటలకు సంబంధించినటువంటి అంటే ఎవరైతే హోరాహోరీ పోటీకి సిద్ధమవుతున్నటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా లంబాడా సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళే అయినటువంటి నేపథ్యంలో ఆదివాసీలకు సంబంధించినటువంటి ఓటు బ్యాంకు పూర్తిగా గంపగుత్తగా ఒక తుడుం దెబ్బకు సంబంధించినటువంటి అభ్యర్థి వైపే మొగ్గు చూపేటటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇది అక్కడ ఎన్నికల ఫలితాలను కొంత తారుమారు చేయడమే కాకుండా పూర్తిగా ప్రభావం చూపేటటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ఆసిఫాబాద్ బోత్ కు సంబంధించినటువంటి విషయానికి వస్తే ఏ ప్రధాన పార్టీ ఎంత బలమైనటువంటి రాజకీయ శక్తిగా ఉన్నటువంటి పార్టీ అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఇక్కడ ఆదివాసీలకు ఉన్నటువంటి అంటే ఓటర్ల రూపంలో ఉన్నటువంటి బలం ఏదైతే ఉందో ఆ నేపథ్యంలో చూసినట్లయితే ఖచ్చితంగా వీళ్లతో బేరసారాలకు దిగాల్సి లేదా వీళ్లను కొంత నచ్చ చెప్పేటటువంటి పరిస్థితులకైతే దారి తీసేటటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. కానీ వీళ్ళలో అటు కేంద్రంలో ఈ 2 ప్రభుత్వాలు కూడా తమను మభ్యపెట్టి కేవలం కాలయాపన చేస్తున్నాయనేటటువంటి అసంతృప్తితో రగిలిపోతున్నటువంటి ఆదివాసీలు ప్రస్తుతం వీళ్ళు ఒక రాజకీయ ప్రకటించినటువంటి నేపథ్యంలో వీళ్ళు పునరాలోచన వైపుగా దిశగా పరిస్థితులు కనిపించినటువంటి నేపథ్యంలో రాబోయే ఎన్నికలు మాత్రం పూర్తిగా ఆదివాసీల ఈ ప్రాతినిధ్యంతో తుడుందెబ్బ ప్రాతినిధ్యంతో రసవత్తనంగా మారేటటువంటి అవకాశాలు మాత్రం క్లియర్ గా కనిపిస్తున్నాయి. రాజశేఖర్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ జోషి. నెక్స్ట్ మనం వరంగల్ వెళ్దాం. వరంగల్లో మా ప్రతినిధి స్వామి మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే వరంగల్లో శ్రీనిధి సంస్థ నిధులు దారి మళ్లింపు అనేది ఇప్పుడు చర్చనాంశమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అక్కడ నిబంధనలకు విరుద్ధంగా పదవిలో విద్యాసాగర్ రెడ్డి కొనసాగుతున్నటువంటి పరిస్థితి, ఆయన పదవి అయిపోయినా కూడా ఇంకా కొనసాగుతున్న పరిస్థితి. శ్రీనిధి సంస్థకు ఐఎస్ అధికారి నియమించినటువంటి పరిస్థితి, ఇంకా అధికారి లేకపోవడంతో ఇష్టారాజ్యంగా తన నచ్చినట్టుగా జీతాన్ని నిర్ణయించుకుని లక్షల్లో కాజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని తక్షణమే అధికారులు చర్యలు తీసుకొని తగినటువంటి విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి స్వామి చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. మొత్తానికైతే శ్రీనిధి మాత్రం 2011 సంవత్సరంలో కూడా ఏర్పాటు చేసిన మహిళల కొరకు ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ లు కూడా తీయడం జరిగింది. దానికి శ్రీనిధి కూడా అంటే మహిళా పొదుపు సంఘాల పైన కూడా ఒక పొదుపుతోని పాటు కూడా వడ్డీ లేని రుణాన్ని కూడా ఇప్పించేది ఉండేది. కానీ మొత్తానికైతే శ్రీనిధి అంటే కాంగ్రెస్ హయాంలో శ్రీనిధి మహిళా పొదుపు సంఘాలకు సేర్పు అనేది చేయడం జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని శ్రీనిధిగా మార్చారు. మరి మొత్తానికైతే శ్రీనిధికి ఇప్పటికి ప్రస్తుతానికైతే బాధ్యతలు స్వీకరించి కూడా ఉన్న విద్యాసాగర్ రెడ్డి మాత్రము శ్రీనిధుల పట్ల కానీ మైక్రో ఫైనాన్స్ ల పట్ల కానీ అదుపులో ఉంచుకొని కూడా ఆ శ్రీనిధి సంస్థలో కూడా పనిచేస్తా ఉన్న ఎంప్లాయీలు కూడా వారికి సీనియర్టీ ప్రకారం కూడా జీతాలు ఇవ్వకుండా జూనియర్ వాళ్లకు జీతాలు ఇస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. మొత్తానికైతే ఇష్టానుసారంగా
వివరిస్తున్న అయితే పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికి ఇది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే రాష్ట్ర మంత్రి వరిలో ఎర్రబెల్లి దయాకర్ రావు అనుసంధానంలో నడుస్తున్న ఈ విద్యాసాగర్ రెడ్డి మాత్రము ఆయన ఇష్టానుసారంగా 554 కోట్ల ఉన్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. మొత్తానికైతే శ్రీలకు నిధులు ఇవ్వకుండా వడ్డీ లేని రుణాన్ని ఇవ్వకుండా కూడా ఇవాళ కాల వ్యాపారం చేస్తున్నది. మొత్తానికైతే ఎన్నో మన వాటినైతే మాత్రం ఒక స్కాడ్ అంటే విచారణ చేపట్టాలని చెప్పి కూడా మాజీ చైర్మన్ కార్పొరేషన్ చైర్మన్ జక్క జడ్సన్ కూడా ఇవాళ ఆరోపించిన పరిస్థితి కనపడతా ఉంది. వరంగల్ హన్మకొండ జిల్లాలోని కూడా మొత్తానికైతే శ్రీనిధులకు అన్యాయం జరిగింది, స్త్రీల పట్ల కూడా వివేక్షత చూపెడుతున్నారని చెప్పి కూడా ఆరోపించిన పరిస్థితి అయితే కనపడుతుంది. రాజశేఖర్ రైట్, అంటే ఈ నేపథ్యంలో ఏమైనా దీనికి సంబంధించి ఫిర్యాదులు ఏమైనా శ్రీనిధి సంస్థకి సంబంధించి ఎవరైతే ఉన్నారో విద్యాసాగర్కి సంబంధించి ఆయన మీద ఫిర్యాదులు ఏమైనా ఎంతవరకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉందా? రైట్ రాజశేఖర్, మొత్తానికి అయితే విద్యాసాగర్ రెడ్డి మాత్రము ఒక ఉద్యోగులుగా అంటే శ్రీనిధి సంస్థలో పనిచేస్తున్న వారిని కూడా ఇష్టానుసారంగా వివరిస్తూ ఉద్యోగస్తులను ఉద్యోగులుగా గుర్తించుకోకుండా సీనియర్ ప్రకారము జూనియర్ ప్రకారము జీతాలు వేతనాలు చెల్లించకుండా ఆయన ఇష్టానుసారంగా 1,000 కోట్ల రూపాయలు కూడా వెచ్చించినప్పటికీ కూడా అంటే ఈయన ఒక ఐఏఎస్ అధికారిగా అసలు యాక్చువల్ గా చూసుకుంటే శ్రీనిధికి మాత్రం ఒక ఐఏఎస్ అధికారిని కూడా నియమించాలి. దానికి అంటే కార్పొరేషన్ కూడా వ్యవహార శైలి మాత్రము మొత్తం ఒక ఐఏఎస్ అధికారిని నియమిస్తే కూడా ఒక సాంస్కృతిక వీళ్ళు మహిళల పట్ల కూడా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. కానీ ఐఏఎస్ అధికారిని నియమించకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు అనుసంధానం ఉండే వ్యక్తిని కూడా ఇలా నియమించాలని చెప్పి కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. మొత్తానికైతే చూసుకుంటే స్త్రీలకు అంటే వడ్డీ లేని రుణాన్ని రుణమాఫీ గాని శ్రీనిధి గాని ఇంతవరకు చెల్లించలేదు. వారు అంటే మైక్రో ఫైనాన్స్లు తీసుకొచ్చుకుని అంటే ఈ విద్యాసాగర్ రెడ్డి అనే వ్యక్తి కూడా మైక్రో ఫైనాన్స్లకు అంటే ప్రైవేట్ చిట్ ఫండ్లకు కూడా కొమ్ము కాస్తూ వాటి అనుసంధానంలో కూడా ఈ చిట్ ఫండ్లు విచ్చలవిడి కూడా అంటే పుట్టగొడుగులుగా పుట్టుకొస్తున్నాయని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. వాటికి కేటాయించినన్ని శ్రద్ధ కూడా మహిళా డాక్టర్ మహిళా గ్రూప్ లో కూడా కేటాయించలేదని చెప్పి కూడా ఒక మాజీ కార్పొరేషన్ చైర్మన్ జక్క జడ్సన్ కూడా ఇలా ఆరోపించిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. మొత్తానికైతే విద్యాసాగర్ పట్ల ఒక సిట్టింగ్ జడ్జితోని న్యాయ విచారణ చేయించాలి. మొత్తానికి ఎండోమెంట్స్ కార్డుతో కూడా ఇవాళ అంటే న్యాయ విచారణ చేసి మొత్తం నిధులు ఎన్నైతే ఖర్చు అయ్యాయో ఆ నిధులను కూడా ఏకతాటికి తీసుకొచ్చి కూడా ప్రభుత్వానికి లెక్కలు చెప్పే పరిస్థితి అయితే కనపడాలని చెప్పి కూడా ఇలా ఒక జక్క జడ్సన్ కూడా ఒక నోటీసులు అయితే అంటే విడుదల చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తానికి చూసుకుంటే అక్కడ ఎన్ని నిధులు ఉన్నాయి, మొత్తం ఆ నిధులను ఏ ఖర్చు చేసిండ్రు ఎవరెవరు ఖర్చు పరిస్థితి కూడా కనపడుతున్న నేపథ్యం కనపడుతుంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. ఎస్, నెక్స్ట్ మనం బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి మనకి అందుబాటులో ఉన్నారు ఖమ్మం నుంచి. ప్రధానంగా చూసుకుంటే ఖమ్మంలో పొంగులేటి వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ అన్నటువంటి పరిస్థితి ముందు నుంచి కనిపిస్తుంది. ఏదైతే ఆయన పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత సవాలు విసరడం ఆత్మీయ సమ్మెలో జరిగినటువంటి తతంగం అంతా తెలిసిందే. చివరికి ఆయన కాంగ్రెస్ పార్టీలో జారుతున్న పరిస్థితి, ఇక్కడ బహిరంగ సభ నుంచి ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి. అయితే సభకు రాకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి, చంపుతామని బెదిరిస్తున్నటువంటి పరిస్థితి ఉందంటూ కూడా పొంగులేరు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా బస్సులు అడ్డుకోవడం, బస్సులు ఉన్నా కూడా ఇవ్వకపోవడం, సొంత వాహనాల్లో వస్తున్నారని చెప్తున్నప్పుడు కూడా కనీసం నీటి సౌకర్యాలు అందించకపోవడం, వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి తీవ్ర ఆరోపణలు అయితే ఆయన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా చివరికైతే సభ సక్సెస్ చేస్తానని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి పొంగులేరు కనిపిస్తూ ఉంది. ఎస్, దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి. చెప్పండి అసలు. ఖమ్మంలో రాహుల్ గాంధీ బహిరంగ సభకు దాదాపుగా ఏర్పాట్లు పూర్తి కావస్తా ఉన్నాయి. ఇందుకు సంబంధించినటువంటి అంటే స్టేజీ ఏర్పాటుతో పాటు మిగతా గ్యాలరీలు, మిగతా విఐపి గ్యాలరీలు, మామూలు గ్యాలరీలు, వివిఐపి గ్యాలరీలు అంటే ఇట్లా చాలా ఏర్పాటు చేస్తా ఉన్నారు. భారీ ఎత్తున దాదాపుగా 140 ఎకరాల విస్తీర్ణంలో ఈ బహిరంగ సభకు ఏర్పాటు చేస్తున్నారు. సుమారుగా 46 లక్షల మంది ఈ సభకు వస్తారు అని చెప్పేసి భారీ అంచనాలతో ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే గ్యాలరీలో చైర్స్ ను ఏర్పాటు చేయడం కానీ, మిగతా అంశాలు అంటే కటౌట్ లో ఏర్పాటు చేయడం కానీ, కుర్చీలు వీటికి సంబంధించి ఏర్పాటు చేయడం కానీ, మంచినీటి వ్యవస్థకు ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ అంటే ట్యాప్ల ద్వారా నీళ్ళని వాటర్ ట్యాంకులను కూడా సిద్ధంగా ఉంచారు. అంటే బహిరంగ సభ వేదిక మీద రాహుల్ గాంధీ కూర్చున్న బహిరంగ సభ వేదికను పూర్తి స్థాయిలో దాదాపుగా 40 అడుగుల LED స్క్రీన్ ను అక్కడ ఏర్పాటు చేస్తా ఉన్నారు. సైడ్ గా కూడా కొన్ని స్క్రీన్లను ఏర్పాటు చేశారు. అంటే మారుమూల అంటే సభా ప్రాంగణంలోని ఏ మూల కూర్చున్నా రాహుల్ గాంధీ ప్రసంగం కానీ, రాహుల్ గాంధీ ఏర్పాట్లు కానీ, రాహుల్ గాంధీ సంబంధించినటువంటి మొత్తం విజువల్స్
స్పష్టంగా కనిపించే విధంగా పార్టీ శ్రేణులు అయితే ఏర్పాటు చేస్తా ఉన్నారు. మొత్తంగా చూస్తుంటే గత కొంతకాలంగా ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏ పార్టీలో చేరుతారు, ఎలా చేరబోతారు, ఎక్కడ చేరబోతున్నారు, ఎప్పుడు చేరబోతున్నారు అన్న చర్చ అయితే సుమారుగా 4-5 మాసాలుగా సాగుతా ఉన్నది. చివరకు రేపు ఆదివారం రోజున ఖమ్మంలో జరిగేటువంటి భారీ బహిరంగ సభ ద్వారా కాంగ్రెస్ లో ఆయన చేరబోతా ఉన్నారు. కాబట్టి ఇందుకు సంబంధించినటువంటి అంటే ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాం. ఇటు టిపిసిసి కానీ జాతీయ కాంగ్రెస్ పార్టీ కానీ అంటే బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదగబోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా అదే విధంగా చేస్తా ఉన్నారు. అంటే ఇక్కడ రాత్రి సాయంత్రం 4-5 గంటలకు బహిరంగ సభ ప్రారంభమవుతుందన్న సమాచారంతో ఒకవేళ రాహుల్ గాంధీ ఖమ్మం రాక ఆలస్యం కావడం కానీ ఏ కారణం చేతనే బహిరంగ సభ ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ సభా వేదిక ప్రాంగణంలో ఉన్నటువంటి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు భారీ ఎత్తున ఎల్ఈడి లైట్లను కూడా ఇక్కడ ఏర్పాటు, సౌండ్ సిస్టమ్ వీటన్ని సంబంధించి సుమారుగా అంటే వేదిక నుంచి దాదాపు 1/2 కిలోమీటర్ వరకు కూడా సౌండ్ సిస్టమ్ ను ఎల్ఈడి స్క్రీన్లను అందుబాటులో ఉంచే విధంగా ఏర్పాటు చేస్తా ఉన్నారు. ప్రజలకు పూర్తి స్థాయిలో ఏ రకమైనటువంటి అసౌకర్యం కలగకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో ఇప్పటి నుంచే కార్యక్రమాలు కూడా సౌండ్ సిస్టమ్ ను వీటితో పాటు మిగతా అంటే వాటర్ ఫెసిలిటీస్ అవసరమైతే ఇక్కడే స్నాక్స్ లాగా కొన్నిటిని కొంతమందికి అందించేందుకు కావాల్సిన ఏర్పాటు చేస్తాం. చాలా మంది గ్రామీణ ప్రాంత నుంచి వచ్చినట్టు వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఏర్పాటు చేస్తా ఉన్నారు. మనం చూడవచ్చు ఇప్పుడు విజువల్స్ లో అంటే సెట్టింగ్ సంబంధించిన చైర్స్ చేసే ప్రక్రియను ఇక్కడ కొంతమంది కార్యకర్తలు పూర్తి స్థాయిలో వారు అంటే ఎక్కడ సీటింగ్ చేయాలి, ఎలా చేయాలి, ఎవరు ఉండాలి అనే విషయంలో కూడా ఇక్కడ కొంత బోర్డు కూడా ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది. అంటే స్త్రీలు, పురుషులు అంటే ఏ రకమైనటువంటి గ్యాలరీలతో పాటు విఐపీలు, వివిఐపీలు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను కూడా చేస్తా ఉన్నారు. కళాకారులు అంటే సభికులు వచ్చినప్పుడు సభికులను అలంకరించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, కాంగ్రెస్ పార్టీ ఆశయాలతో ఆటపాటలతో ఆశయాలను అంటే కాంగ్రెస్ ఆశయాలను ఆటపాటలతో వివరించేందుకు కళాకారులతో ప్రత్యేక బృందాలను కూడా ఖమ్మం రప్పిస్తా ఉన్నారు. వారి కోసం ఒక సుమారుగా 50 అడుగుల వేదికను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అంటే ఈ వేదిక ద్వారా సుమారుగా 200 మంది కళాకారులు తమ ఆటపాటలతో సభికులను ఆకర్షించబోతున్నారని చెప్పేసి నిర్వాహకులే చెప్తా ఉన్నారు. మొత్తంగా చూస్తుంటే ఖమ్మం పట్టణం పూర్తిగా త్రివర్ణమయమైంది. కాంగ్రెస్ పతాకాలు, కాంగ్రెస్ బంటింగ్స్, కాంగ్రెస్ కటౌట్లు, అటు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, శ్రీనివాస్ రెడ్డి అంటే ఇలా మాణిక్యం ఠాకూర్, రేణుకా చౌదరి, బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి చాలా మంది నేతలతోటి అగ్రనేతల కటౌట్లతో ఖమ్మం పట్టణం పూర్తిసారి ఖమ్మంలో ప్రస్తుతం ఏ ప్రాంతం చూసినా కానీ మొత్తం హోర్డింగ్స్, బంటింగ్స్, కూడలను కూడా బంటింగ్స్ తో అలంకరించారు. చాలా మటుకు మనం గమనించవచ్చు. మనం అక్కడ కొంత దూరంలో చూస్తుంటే జాతీయ రహదారికి అంటే ఖమ్మం భద్రాచలం ఈ రోడ్లో కానీ ఖమ్మం వైరా ఇటువైపు వెళ్ళేటువంటి రోడ్లో కానీ మొత్తంగా ఏ రహదారిలో చూసినా కానీ మనకు పూర్తి స్థాయిలో కటౌట్లు, బెలూన్స్ కనబడతా ఉన్నాయి. బెలూన్స్ కూడా మొత్తం 140 ఎకరాల బౌండరీలో ఈ కటౌట్లను, బెలూన్స్ ను ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అందుకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను కూడా వీటికి ఏర్పాటు చేస్తా ఉన్నారు. వేదిక అంటే చుట్టూ ఈ వేదిక ప్రాంగణంలో చుట్టూ గుట్టగా కొంత ఎత్తైన ప్రాంతం ఉంది. పల్ల ప్రాంతంలో వేదికను ఏర్పాటు చేస్తారు. ఈ వేదిక ద్వారా రాహుల్ గాంధీ ప్రసంగిస్తే అక్కడ కూర్చుంటే అంటే నేల మీద కూర్చున్నా కానీ రాహుల్ గాంధీ స్పష్టంగా కనిపించే విధంగా మొత్తం అంటే వ్యూ కూడా ఒక రకమైన వ్యూ ఉంది. సభికులు కూర్చునే ప్రాంతం అంతా ఎత్తు ప్రాంతంగా ఉంది. పల్లె ప్రాంతంలో వేదికను ఏర్పాటు చేశారు. ఒక రకంగా మనం సినిమా హాళ్లలో మనం గమనిస్తుంటే ఏదైతే సీట్ల రో ఒక్కొక్కటిగా ఎత్తు పెంచుకుంటూ పోతుంటే స్క్రీన్ డౌన్ ప్లేస్ లో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అదే రకమైనటువంటి వేదిక ఏర్పాటు చేశారు పూర్తి స్థాయిలో. మనం బారికేడ్లలో ఉన్నాం. బారికేడ్లు కూడా గమనించండి. వచ్చే వాళ్లకు ఎవరైనా సరే ఎక్కడ ఇబ్బంది కాకుండా పక్కన దారి ఇస్తూ చుట్టూ అంటే తోపులాట జరగకుండా, తొక్కిసలాట లేకుండా పూర్తి స్థాయిలో జాగ్రత్తగా ఉండే విధంగా ఇక్కడ ఏర్పాటు చేస్తా ఉన్నారు.
భారీ ఎత్తున అంటే చైర్లను కానీ మిగతా సిట్టింగ్ సంబంధించినటువంటి వ్యవస్థలో కావాల్సినటువంటి సామాగ్రి అంతా తరలిస్తా ఉన్నారు. పూర్తిగా మనం గమనిస్తే ఎక్కడ చూసినా కానీ ఖమ్మంలో పూర్తిగా కానీ సభా వేదిక సుమారుగా 140 ఎకరాల ప్రాంతంలో ఈ వేదికను ఏర్పాటు చేస్తా ఉన్నారు. సభా ప్రాంగణంతో పాటు పూర్తిగా అంటే వివిఐపి భద్రత కోసం పోలీసులు ఇప్పుడిప్పుడే వారు వేదిక ప్రాంగణం చేరుకుంటా ఉన్నారు. పోలీస్ శాఖ కూడా పూర్తి అప్రమత్తమయ్యి అంటే వచ్చేది రాహుల్ గాంధీ కాబట్టి Z+ భద్రతకు సంబంధించిన వ్యక్తులు కాబట్టి వారు కూడా ముందుకొచ్చి పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ రోజు రాత్రి 9 గంటలకల్లా ఆ వేదికను తమ ఆధీనం తీసుకుంటామని చెప్తున్నారు. ఇప్పటికే ఎస్పీజీ అధికారులు కూడా ఇక్కడికి వచ్చారు. వారు కూడా 1-2 సార్లు వేదికను పరిశీలించి పూర్తి స్థాయిలో పరిశీలించి వెళ్ళారు. వాళ్ళు మళ్ళీ సాయంత్రం 9 గంటలకు వచ్చి వేదికతో పాటు మిగతా అంతా కూడా అంటే డాగ్స్ వారు కానీ మిగతా కొంత స్నిఫర్ డాగ్స్ వీటికి సంబంధించి తీసుకొచ్చి వాళ్ళని పరిశీలించి వేదికను పరిశీలించి తమ ఆధీనం తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు వారిని. ప్రెస్టీజియస్ గా తీసుకున్నటువంటి ఏదైతే ఈ సభకు సంబంధించి ఇటువైపు బీఆర్ఎస్ పార్టీ కూడా నిలువరించే ప్రయత్నం చేస్తుంది, జన సమీకరణ అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. ముందు నుంచి కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి శ్రీనివాస్ రెడ్డి కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ప్రధానంగా అంటే ఒక ఛాలెంజ్ చూస్తున్నారని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వను అని చెప్పి ఒక ఓపెన్ ఛాలెంజ్ గతంలో ఇస్తున్నటువంటి పరిస్థితి. దాంతో ఆయన చాలా కసరత్తులు చేసి చివరికి కాంగ్రెస్ పార్టీ సరైనటువంటి పార్టీ, ఈ పార్టీతో నేను ఢీకొనగలను నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తున్న పరిస్థితి. అయితే ఈ సభ సక్సెస్ కాకుండా బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తుందని కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ నేపథ్యంలోనే అంటే ఒకవేళ రేపు సభకు కూడా ప్రత్యేకంగా ఎవరి వాహనాల వాళ్ళు వచ్చే ప్రయత్నం చేస్తున్నారని కూడా శ్రీనివాస్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే సభ జరిగిన తర్వాత ఖచ్చితంగా అక్కడి నుంచి ఛాలెంజ్ కూడా ఇసే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలోనే ఛాలెంజ్ చేసినటువంటి ఎవరైతే శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడో ఈసారి పొంగులేడు ఖచ్చితంగా మరొకసారి కూడా కేసీఆర్కి ఓపెన్ ఛాలెంజ్ అలాంటి ప్రసంగాలు ఏమైనా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు ఈ సభ ద్వారా పూర్తిగా. ఇంకొకటి అంటే రాహుల్ గాంధీ వస్తున్న నేపథ్యంలో ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం అంటే ఒక నాంది పలుకుతున్నటువంటి సభగా దీన్ని చూస్తున్నటువంటి నేపథ్యంలో వరాల జోళ్ళు ఏమైనా ఖమ్మం పార్టీకి ఇచ్చే అవకాశం కూడా ఏమైనా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? అంటే ఖచ్చితంగా అంటే సభను పూర్తి స్థాయిలో విజయవంతం చేసి కాంగ్రెస్ పార్టీ ఎంత మేర కృషి చేస్తుందో సభను విఫలం చేసేందుకు అధికార పార్టీ కూడా అంతే స్థాయిలో విఫలం చేస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడే మల్లు రవి గారు మనతో కూడా మాట్లాడారు. వారు కూడా చెప్తా ఉన్నారు ప్రభుత్వం తమకు పూర్తిగా సహకరించట్లేదు, కావాలని కొంత ఇబ్బందులను గురిచేస్తుంది, సభను ఫెయిల్ చేసేందుకు కొంత కృషి చేస్తా ఉంది అని చెప్పేసి. అంటే ఖమ్మం పట్టణంలో నిన్న సాయంత్రం నుంచి తాగునీటిని మున్సిపల్ అధికారులు విడుదల చేయలేదు. కారణం ఏంటంటే రేపు సాయంత్రం విడుదల చేసి ముందుగానే ప్రకటన చేశారు. వాస్తవానికి ఏంటంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారేమో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్ళు ఇస్తాను 24 hours ఓటు అడగమని చెప్తా ఉన్నారు. మరోవైపు ఖమ్మం మున్సిపల్ అధికారులు 48 గంటలుగా నీటి సరఫరా బంద్ చేశారు పూర్తిగా. రేపు సాయంత్రం వదులుతాం అంటే రేపు సాయంత్రం రాహుల్ గాంధీ సభ ప్రారంభమయ్యే ముందు నీళ్లను వదిలితే ఖమ్మం పట్టణంలో పరిసర ప్రాంతం అంటే ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి మహిళలు కానీ కొంతమంది అంటే మురికివాడలో ఉన్నటువంటి ప్రజలు కానీ చిన్న చిన్న బస్తీలలో ఉన్న ప్రజలు కానీ వీళ్ళంతా కూడా నీటి కోసం బహిరంగ సభకు వెళ్ళకుండా ఇళ్ళ దగ్గర ఉండే అవకాశం ఉంది. కాబట్టి అంటే ఈ రకమైనటువంటి ఆటంకాలు కల్పిస్తా ఉన్నాయి. ఆర్టీసీ నుంచి మాకు 15,000 బస్సులు కావాలి మాకు ఇవ్వండి అని చెప్పేసి రిక్వెస్ట్ లెటర్ పెట్టారు కాంగ్రెస్ శ్రీనివాస్ గారు. పెడితే వాళ్ళు దానికి సంబంధించి ఎస్టిమేషన్ ఇచ్చారు. ఇచ్చి 1,90,00,000 కట్టండి ఈ బస్సు ఇస్తామని చెప్పారు. అన్నప్పుడు 1,90,00,000 1,500 బస్సుకు 1,90,00,000 కట్టేందుకు వీళ్ళు చలాన్లు డీడీలు వాళ్ళు అంటే ఆర్టీసీ అధికారులు ఏ రకమైనటువంటి ప్రొఫార్మా చెప్పారో ఆ ప్రొఫార్మా వాళ్ళ డబ్బులు చెల్లించారు. వాటి సమాచారం అవన్నీ డిపోలో తీసుకుపోయి ఇచ్చారు. అంటే వాళ్ళు చెప్పిన ఆర్ఎం రీజనల్ మేనేజర్ ఆఫీస్లకు కానీ డిఎంలో కానీ డిపో మేనేజర్ తీసుకెళ్లారు. తీసుకెళ్లిన తర్వాత వీళ్ళు చెప్పడం ఏంటి, ఇప్పుడు మా దగ్గర బస్సులు లేవు, బస్సులు అందుబాటులో లేవు, మేము ఇవ్వలేము అని. అంటే చివరి క్షణంలో కావాలని కొంత ఆటంకాలు సృష్టించాం. ఇది ఆటలు సహాయ నిరాకరణ మొదలు పెట్టాలని చెప్పేసి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాహనాలు కార్లు ఇతరత్రా తీసుకొద్దామంటే అక్కడ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే దళిత బంధు ద్వారా వచ్చిన వాహనాలకు ఎవరు కూడా ఈ సభకు వెళ్ళొద్దు, వెళ్తే వాళ్ళ వాహనాలను మేము తీసుకుంటాం అని చెప్పేసి ప్రభుత్వ అధికారులు కొంత వాళ్ళు బెదిరిస్తా ఉన్నారు. మరోవైపు ట్రాక్టర్లలో తీసుకొద్దామంటే గతంలో ట్రాక్టర్లు రైతుల కోసం అని ఆ ట్రాక్టర్లను కాంగ్రెస్ పార్టీ సభకు ప్రజలను తీసుకెళ్తే మేము వాటిని మళ్ళీ తీసేసుకుంటాం ఒకటి. రెండోది ఇప్పుడే రవాణా శాఖ అధికారులు గ్రామాలకు వెళ్ళి ట్రాక్టర్లలో వీటిలలో మనుషులను తీసుకెళ్తే
అధికారులు పట్టుకుంటారు, ఛాలెంజ్ చేసే అవకాశం ఉంది, మీ ఇష్టం అని చెప్పేసి వారు హెచ్చరిస్తా ఉన్నారు. ఇది అంటే వాళ్ళని సభకు జనాలను తరలించకుండా సభ విఫలమైంది అంటే భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో సభకు జనాలు లేకుండా ఉంటే అది ఫెయిల్ అయింది. కాంగ్రెస్ పార్టీకి ఖమ్మంలో పట్టు లేదు, ప్రజాదరణ లేదు, ప్రజలు కాంగ్రెస్ పార్టీ తిరస్కరించారు అని ఇది నిదర్శనం అని చెప్పి చూపించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉన్నట్టుగా స్పష్టమవుతుంది అని చెప్పేసి శ్రీనివాసరెడ్డితో పాటు ఆ కాంగ్రెస్ నాయకులందరూ హనుమంతరావు గాని మల్లురావు గాని ఇట్లా చాలా మంది కూడా వారు ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తారు. అంటే ఒక రకంగా చూస్తే సహాయ నిరాకరణ చేస్తున్నట్టుగానే చెప్పొచ్చు మనం. గ్రామీణ ప్రాంతాల్లో కొంతమందిని అంటే బీసీ బంధు అని ఏదైతే కుల వృత్తుల కోసం ₹1,00,000 ఇస్తాం, సహాయం చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వము ఇటీవల ప్రకటించినప్పుడు ఆ దానికి సంబంధించినటువంటి ఇట్లా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు ఈ సభకు వెళ్తే వాళ్ళ దరఖాస్తులను తిరస్కరి అని చెప్పేసి అధికారులు అక్కడ గ్రామ పంచాయతీ అధికారులు కానీ విఏఓలు కానీ విఆర్ఓలు కానీ వాళ్ళు హెచ్చరిస్తా ఉన్నారు. అంటే ప్రజలను కాంగ్రెస్ పార్టీకి వెళ్లకుండా భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు. దళిత బంధు కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్ళకు కూడా మీరు అక్కడికి వెళ్తే దళిత బంధు మీకు రాదు, బర్రెల కోసం దరఖాస్తు చేసుకున్నా గొర్రెల కోసం దరఖాస్తు, ఇట్లా ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం ఎవరైతే దరఖాస్తు పెండింగ్ లో ఉన్నాయో వాళ్ళకు కూడా చివరకు రేషన్ కార్డులు కూడా మీకు రావు. ఖచ్చితంగా మీరు నోటీస్ అంటే కొన్ని గ్రామాలలో మనం ప్రొద్దున మాట్లాడినప్పుడు వారు కొంతమంది చెప్పారు గ్రామీణ ప్రాంతాల్లోని వారు కేసీఆర్ గానీ ఏమైనా పూర్తిగా ఒక జలకిచ్చేలాగా లేకపోతే ఒక సవాల్ విసిరేలాగా ఏమైనా ప్రసంగం పొంగులేటిది ఉండబోతుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే రాహుల్కు సంబంధించి ఏమైనా వరాలు ఖమ్మంకి సంబంధించి ఇచ్చే అవకాశం ఏమైనా ఉందనుకోవచ్చు మనం. ఖచ్చితంగా అంటే ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరతారా ఏ పార్టీలో చేరతారా అని తెలియక ముందే ఎప్పుడైతే బీఆర్ఎస్ ను వీడతాను అని ఆయన నిర్ణయించుకొని నేను బీఆర్ఎస్ తో దూరంగా ఉన్నాను బీఆర్ఎస్ అని చెప్పినప్పుడే వారు చెప్పారు నేను ఏ పార్టీలో చేరితే ఆ పార్టీకి గెలిచినట్టే లెక్క, నేను ఏ పార్టీతే ఆ పార్టీ రాష్ట్రంలో అధికారం వస్తుందని లెక్క అంటూనే ఖమ్మం జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అసెంబ్లీ స్థానాలలో ఏ ఒక్కరు కూడా అంటే బీఆర్ఎస్ సంబంధించినటువంటి వారు ఏ ఒక్కరు కూడా అసెంబ్లీ గేట్ తాకరు, వారిని 10కి 10 నేను ఏ పార్టీ నుంచి పోటీ చేసినా నా అభ్యర్థులే ఈ 10 నియోజకవర్గాలు చేస్తారు, వారు మాత్రమే గెలుస్తారు, మిగతా ఎవరు గెలవరు, బీఆర్ఎస్ కు ఒక్క స్థానాన్ని దక్కనివ్వను అనే శపథం చేశారు. అప్పుడే జలకిచ్చారు. ఇప్పుడు ఈ బహిరంగ సభ ద్వారా పొంగులేటి శ్రీనివాసరెడ్డి జలకిస్తారు అనుకోవడం అంటే ఇంట్లో ఉన్నాయని మనం భావించాలి. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కృష్ణమూర్తి. నెక్స్ట్ మనం ఖమ్మం వెళ్దాం. ఖమ్మంలో మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ఖమ్మం మున్సిపాలిటీలో నీటి సరఫరాకు బ్రేక్ వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే సభకు సంబంధించి ఏర్పాట్లు పక్క జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వచ్చే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ ఉందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఓపక్క కనిపిస్తూ ఉంటే ఈ నేపథ్యంలోనే నీటి సరఫరా ఎందుకు ఆపాల్సి వచ్చింది? కేవలం సభను ఉద్దేశించి అడ్డుకునే ప్రయత్నం భాగంగానే నీటి సరఫరాకు బ్రేక్ పడినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఖమ్మం మున్సిపాలిటీ వ్యాప్తంగా నీటి కొరత ఏర్పడినటువంటి పరిస్థితి చాలా ఇబ్బంది పడుతుంటుంది. ఖాళీ బిందులతో మహిళలు ధర్నా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందిస్తారు. నవీన్ చెప్పండి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, దీనిపై అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే రేపు ఖమ్మం వేదికగా జరగబోతున్నటువంటి కాంగ్రెస్ తెలంగాణ జనగర్జన సభ అయితే ఇటు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా పొంగులేటి వర్గీయులు అయితే ఈ సభను సక్సెస్ చేయడానికి కష్టపడుతున్న నేపథ్యంలో అదేవిధంగా అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నేతలు అయితే మాత్రం దానిని ఎలాగైనా కూడా విఫలం చేయాలని అయితే వారు ప్రయత్నిస్తున్నట్లుగా కూడా చూడొచ్చు. ఈ నేపథ్యంలోనే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి ఏదైతే ఆర్టీసీ బస్సులు కావచ్చు, అదేవిధంగా అంటే ముందుగా మాట్లాడుకున్నట్టు ఆర్టీసీ బస్సులు ఏదైతే 1500 బస్సులను వారు మాట్లాడుకున్నట్లు ఏదైతే డబ్బులు ఇవ్వడానికి పోయినప్పుడు ఆర్టీసీ అధికారులు మేము ఇవ్వలేమని చేతులు ఎత్తేసినట్టుగా కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అదేవిధంగా మరి ఆర్టీసీ బస్సులే కాకుండా ఏదైతే ప్రైవేట్ అంటే వాహనాలను కూడా అనేక అంటే వీటన్నిటి నేపథ్యంలో వాటిని కాకుండా ఇప్పుడు ఏదైతే ఖమ్మం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క నల్లా కలెక్షన్లు కూడా కట్టేశారని కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి పుత్రులు మాట్లాడుతూ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అంటే ఎవరైతే
ఈ ఈ దీని నీళ్లు కట్టివేయడం వలన రేపు జరగబోయేటటువంటి సభకి మహిళలను రాకుండా అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నట్లుగా కూడా వారు తెలిపిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొద్దిసేపటి క్రితం ఏదైతే ఈ ఒక మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కొందరు మహిళలు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వీరందరూ కూడా ఖాళీ బిందెలతోటి మున్సిపాలిటీ కార్యాలయం ముందైతే ధర్నాకు దిగినట్లుగా కూడా మనం చూడొచ్చు. అంటే మొత్తంగా చూస్తే ఇటు అధికార బీఆర్ఎస్ పార్టీ యొక్క ఏదైతే రేపు జరగబోయేటటువంటి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి తెలంగాణ జన గర్జన సభనైతే విఫలం చేయడానికి అనేక విధాలుగా కూడా కృషి చేస్తుందని వీరైతే చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే అంటే ఈ యొక్క నీటిని ఆపడం వలన ఈ యొక్క మున్సిపాలిటీ పరిధికి చెందినటువంటి మహిళలు కావచ్చు లేదా చిన్నపిల్లలు అంటే ఈ యొక్క మున్సిపాలిటీ పరిధిలో ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారని వీరైతే చెప్తున్న పరిస్థితి. అంటే ఈ యొక్క అంటే మున్సిపల్ అధికారులను అంటే అడుగుల నేపథ్యంలో ఏదైతే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వలన ఈ యొక్క నల్లాలను అయితే ఆపుతున్నామని కూడా వీరు చెప్తున్నారు. కానీ ఏదైతే వీరు ఇప్పుడు మాట్లాడుతూ మహిళలు అయితే ఇన్ని రోజులు ఆ పని నల్లాలని ఇప్పుడే అంటే రేపు సభ జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచి రేపు సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే ఈ పనులు పెట్టుకోవాలనే ఒక ప్రశ్న కూడా సంధిస్తున్నట్టుగా కూడా చూడొచ్చు. అంటే ఇటు పొంగులేటి కావచ్చు, పొంగులేటి వర్గీయులు కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ వర్గీయులు వీరందరూ కూడా చెబుతూ ఏదైతే అంటే ఈ నీటిని ఆపడం వలన మహిళలు ఏదైతే ఖమ్మం నగరానికి చెందినటువంటి మహిళలు అయితే రేపు సభకు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని, వీరు ఏ విధంగా ప్రయత్నించినా కూడా రేపు ఇటు మహిళలు కావచ్చు లేదు అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున సభకు వస్తారని అయితే వారు ధీమా వ్యక్తం చేస్తున్నట్లుగా కూడా తెలుసు. అదే విధంగా అంటే ఇప్పుడు మనం వీరిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఈ రోజు ఉదయం చూసుకుంటే ఒక పోస్టర్ కలకలం సృష్టించడం కూడా చూడవచ్చు. ఏదైతే ఖబర్దార్ పొంగులేటి అంటూ వెలిసినటువంటి ఈ పోస్టర్ ఆ యొక్క పోస్టర్ లో ఇటు పొంగులేటిని అదేవిధంగా పొంగులేటి అనుసరించినటువంటి నువ్వా విజయ్ బాబుని అంటే నువ్వా విజయ్ బాబు కూడా వార్నింగ్ ఇచ్చినట్లుగా ఉంది. అదేవిధంగా ఏదైతే గత కొద్ది రోజుల క్రితం పువ్వాడ అజయ్ కుమార్ అంటే దాడి చేసినటువంటి చీకే కార్తీక్ అంటే అనుభవించడానికి ఇంకా ఒక మువ్వా విజయ్ బాబు మాత్రమే ఉన్నారని లేఖ అంటే ఆ ఒక పోస్టర్ ద్వారా అయితే వీళ్ళు తెలియజేసినట్టుగా కూడా వచ్చు. అంటే దీనిని బట్టి అంటే ఈ యొక్క లేఖను అంటే వారి అనుచరులను బెదిరిస్తున్నారు అంటే ఈ రోజు ఉదయం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కంటతడి పెట్టినట్టుగా కూడా మనం చూడవచ్చు. అంటే ఈ మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలలో అధికార బీఆర్ఎస్ పార్టీకి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అంటే రాజకీయాలు కొద్ది రోజులు ఉన్నప్పటికీ కూడా వీరి మధ్య అయితే పచ్చగడ్డ అంటే ఇప్పుడే రాజకీయ వేడి మొదలైంది అని కూడా చూడొచ్చు. అంటే ఏదైతే మొత్తంగా మనం చూసుకుంటే ఇటు రేపు జరగబోయేటటువంటి సభని ఇటు కాంగ్రెస్ పార్టీ అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందండి. దీనికి ఏఐసీసీ అంటే రాహుల్ గాంధీ కూడా ఈ యొక్క సభకు వస్తున్న నేపథ్యంలో వీరైతే ఒక సుమారు 4 నుంచి 5 లక్షల మందితో ఈ సభను విజయవంతం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లుగా చూడవచ్చు. అదే విధంగా అధికార బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ సభను ఏ విధంగానైనా ప్రజలు రాకుండా అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నట్లుగా కూడా ఇటు పొంగులేటి వర్గం కాంగ్రెస్ వర్గాలు అయితే చెప్తుంది. ఈ రాజశేఖర్ రాజకీయాలు అనేవి నాయకులు పార్టీల మీద జరగాల్సినవి, కానీ ప్రజల్లో ఇబ్బంది పెట్టేలాగా నీటి సరఫరాకు సంబంధించి ఇలా నిలువరించడం ఉన్నది ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ముందస్తుగా ఏమైనా మున్సిపాలిటీ అధికారులు ఏమైనా నోటీసులు లాంటివి అంటే 2 రోజులు పని జరుగుతుందని ఏమైనా నోటీసులు ముందస్తుగా ప్రకటన చేసే ప్రయత్నం ఏమైనా చేస్తారా? అలాంటిది ఏమైనా ఇచ్చారా? అంటే ఈ సభ అనేది చాలా ఇంపార్టెంట్గా రాజకీయాల మధ్య జరుగుతున్న నేపథ్యంలో మధ్యలో ప్రజలకు ఇబ్బంది కలిగించేలాగా చేయడం అనేది ఏ విధంగా చూడొచ్చు అంటారు? వీరు ఎటువంటి ముందస్తు అంటే ఎవరికి కూడా ముందస్తు సమాచారం లేకుండానే ఈ యొక్క సభకు సంబంధించి అంటే ఈ యొక్క ట్యాపులను అయితే కట్టివేస్తున్నట్టుగా కూడా ఇక్కడ ప్రజలైతే చెబుతున్న పరిస్థితి కూడా ఉంది. అంటే ఈ నేపథ్యంలో వీరు ఖాళీ బిందెలతో మున్సిపాలిటీ ఆఫీసు ముట్టడికి అయితే వచ్చినట్లుగా కూడా చూడవచ్చు. ఇప్పుడు ప్రజలు ఇక్కడికి వచ్చిన నేపథ్యంలో మున్సిపాలిటీ గేట్లు అయితే మూసివేసి వీరందరినీ కూడా లోపలికి పోనీయకుండా అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఇప్పుడే కొద్దిగా అంటే పోలీసులు అయితే ఇప్పుడు ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి ఉంది. అంటే ఇంకా వీరైతే ఇక్కడి నుంచి ఇంకా అయితే లేవలేదని కూడా చెప్పచ్చు. అదే విధంగా అంటే ఈ యొక్క అంటే ఎటువంటి ముందస్తు చర్య అంటే ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండా ఈ యొక్క నల్లాలను అయితే నిన్ననే వీరు అనౌన్స్ చేసినట్టుగా కూడా చూడాలి. ఏ విధంగా అంటే రేపు మధ్యాహ్నం నుంచి ఎల్లుండి సాయంత్రం వరకు కూడా ఈ యొక్క పంపులు పనిచేయమని చెప్పి ఈ నగర కమిషనర్ అయితే చెప్పిన పరిస్థితి కూడా ఉంది. అంటే వీరు ఏదైతే రాజకీయాల మధ్యలో ఎంత పోటీ ఉన్నప్పటికీ కూడా ప్రజలను ఇబ్బంది పెట్టడం అయితే అది చర్చనీయాంశంగా మారిందని కూడా చూడవచ్చు. అంటే ఈ యొక్క నీటి పరంగా కాదు అంటే ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో సంక్షేమ పథకాలు కూడా ఈ యొక్క సభకు వస్తే కట్ చేస్తామంటూ అక్కడ ఉన్నటువంటి సర్పంచులు కావచ్చు అదేవిధంగా నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అంటే సంక్షేమ పథకాలతో పాటు ఏదైతే నూతనంగా వచ్చినటువంటి దళిత బంధుకు సంబంధించినటువంటి అంటే ట్రాక్టర్లు కావచ్చు ఈ వెహికల్స్ ఏవైనా ఒకవేళ ఈ యొక్క సభకు వచ్చినట్లయితే ఆ వాహనాలను కూడా క్యాన్సిల్ చేపిస్తామని వీరైతే చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అంటే వీటన్నిటిని చూసుకుంటే అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అంటే కింది స్థాయి నాయకుడి నుంచి పై వరకు కూడా అందరూ కూడా దీనిని అంటే నిలువరించి అంటే జనాలను అయితే ఈ యొక్క సభకు రాకుండా అడ్డుకుంటున్నారని ఇటు కాంగ్రెస్ నాయకులు కావచ్చు అదే విధంగా పొంగులేటి వర్గం అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. రాజు
ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూసుకుంటే ఒకవేళ సభ సక్సెస్ కాకపోతే పొంగులేటికి ఆ చరిష్మా లేదు అనే ఒక జనాల్లోకి ఒక తీసుకెళ్లే ప్రయత్నం, అంటే జనాల్లో ఒక నెగిటివిటీ తీసుకెళ్లే ప్రయత్నంలోనే బీఆర్ఎస్ పార్టీ నిలువరించే ప్రయత్నం చేస్తుంది అని ఒక ప్రజల్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రధానంగా ఇక్కడ చూసుకున్నటువంటి పరిస్థితి ఏంటంటే, అంటే ముందు నుంచి కూడా ఎన్నికల రగడ అనేది ముందు నుంచి స్టార్ట్ అవుతున్నటువంటి పరిస్థితి, ఆయన ఏ పార్టీలోకి వెళ్తారు అనేది ఒక సందిగ్ధత వచ్చిన తర్వాత పూర్తిగా అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూసుకుంటే ఒక రకమైనటువంటి చరిష్మా పొంగులేటికి సంబంధించి, అంటే ఒక అధికార పార్టీ నిలువరించే ప్రయత్నం చేస్తుంది, సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి కొంతమందికి ఇబ్బందికరంగా చేసేటువంటి వ్యాఖ్యలు కూడా జరుగుతున్నాయంటే ఒక రకంగా చూసుకుంటే పొంగులేటి సక్సెస్ అయినట్లుగా మనం భావించాల్సిన అవసరం ఉందంటదండి. ఖచ్చితంగా రాజశేఖర్, ఎందుకంటే ఏదైతే అంటే బీఆర్ఎస్ బహిష్కృత నేత అయినటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మొదట అంటే ఆయన బీజేపీలోకి వెళ్ళాలని, ఆ తర్వాత జరిగినటువంటి సమీకరణ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వాలని ఆయన నిశ్చయించుకొని రేపు ఏదైతే జరుగుతుందో అదే విధంగా పీపుల్స్ మార్చ్ లో బట్టి విక్రమార్క అంటే ముగింపు సభగా ఏర్పడుతున్నటువంటి కాంగ్రెస్ తెలంగాణ జనగర్జన సభ ద్వారా ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని ఉన్నారు. అయితే ఈ యొక్క సభకి అయితే అంటే జనాల్ని రాపడానికి వీరు అంటే అధికార బీఆర్ఎస్ పార్టీ శత విధాలుగా ప్రయత్నిస్తుందని కూడా పొంగులేటి వర్గం చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అదే విధంగా ఇదంతా కూడా ప్రజల్లోకి అయితే వెళ్ళిపోయినట్టు కూడా జరుగుతుంది. ఎందుకంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు సంబంధించి ప్రతి ఆదివారం కూడా జనాల అంటే రష్ తక్కువగా ఉంటుందని ఒక నేపథ్యంలో ఈ యొక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు సంబంధించి డిపోల నుంచి 30% పైగా బస్సులను అయితే తగ్గిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అంటే ఆ రోజు ఆదివారం వరకు అయితే తగ్గించే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అడిగినటువంటి 1500 బస్సులకు గాను 1,90,00,000 రూపాయలు వెచ్చించాలని ముందుకు వస్తే ఆర్టీసీ వారు మాత్రం అధికారులు మాత్రం మేము చాలా బిజీగా ఉన్నాం, మేము ఇవ్వలేమనే చేతులు ఎత్తారు. ఈ యొక్క కారణంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలలో అయితే అంటే చర్చించుకుంటున్న విషయం ఏంటంటే, అంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అధికార పార్టీ భయపడిందనే ఒక ప్రశ్న కూడా తలెత్తుతుందని కూడా చెప్పొచ్చు. అంటే వీటన్నిటిని కూడా చూసుకుంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయితే సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. కానీ ఈ యొక్క ప్రజల్ని ఇబ్బంది పెట్టడమే ఒక ఇంత చర్చనీయాంశం అవుతుందని కూడా చెప్పొచ్చు రాదు. మనం మహబూబ్ నగర్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి ప్రదీప్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే అక్కడ కూచుకొలపై మాజీ ఎమ్మెల్యే నాగం జనార్దన్ రెడ్డి విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 2016లో ఎమ్మెల్సీ ఎన్నికలో కూచుకొల కోసం నేను పనిచేశాను, 2018లో ఎన్నికల్లో కూచుకొల కాంగ్రెస్కు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇది నేపథ్యం అని చెప్తున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ నాయకులకు ఫోన్ చేస్తే సరిపోదు అంటూ కూడా నాగం ఆరోపించినటువంటి పరిస్థితి. అలాగే కాంగ్రెస్ పార్టీలో కూడా ఆయన్ని ఆహ్వానించారు. ఆయన ఆహ్వానిస్తే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తీసుకొని వస్తే ఖచ్చితంగా స్వాగతిస్తాం చెప్తూ కూడా నాగం జనార్దన్ రెడ్డి విమర్శలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి ప్రదీప్. నాగర్ కర్నూలులో మళ్ళీ కాంగ్రెస్ లో టికెట్ రగడ మొదలైందని చెప్పొచ్చు. అయితే గతంలో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వైపు వస్తున్నారని సంకేతాలు అయితే ఇచ్చారు. ఇప్పటికే కూచుకుల కుమారుడు రాజశేఖర్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీ వెళ్ళి తన కాంగ్రెస్ లో చేరడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఈ సందర్భంలోనే నాగర్ కర్నూలులో జరిగే సభ ద్వారా రాజేశ్వర రెడ్డి తర్వాత కూచుకుల్ల కాంగ్రెస్ పార్టీలో వస్తున్నారనే సంకేతాలు అయితే ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నుంచి ఈసారి రాజశేఖర్ రెడ్డికి టికెట్ ఇప్పించాలని దామోదర్ రెడ్డి ప్రయత్నాలు అయితే ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి నాగం ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డిపై పలు విమర్శలు చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలో 100 మందితో చేరానని, 2016లో దామోదర్ రెడ్డి ఎమ్మెల్సీ కొరకు తాను గెలవడంలో తన పాత్ర కూడా ఉందని, అయితే గతంలో ఏదైతే తాను ఎమ్మెల్యేగా నిలబడ్డప్పటికీ దామోదర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉండి తనను ఓడగొట్టేందుకు ప్రయత్నించారని, పార్టీలో వచ్చి టికెట్ ఆశించడం కాదని, పార్టీలోకి వచ్చేప్పుడు నాయకులను కూడా తోలుకొని రావాలంటూ అయితే ఈయన గతంలో కూడా దామోదర్ రెడ్డికి నాగంకు పరస్పర విభేదాలు అయితే ఉన్నాయి. ఈ విభేదాల నేపథ్యంలోనే నాగం మీడియా సమావేశం పెట్టి దామోదర్ రెడ్డిపై విమర్శలు చేయడం కొంత చర్చనీయాంశం అయితే అయింది. అయితే ఈ నేపథ్యంలోనే దామోదర్ రెడ్డి సైతం కూడా నాగం కలిసి మద్దతు ఇవ్వాలంటూ తను కాంగ్రెస్ పార్టీలో వస్తున్నట్టు కలిసి పనిచేద్దామంటూ కూడా చెప్పిన నేపథ్యంలో నాగం జనార్దన్ రెడ్డి పార్టీలోకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నామంటూ, కానీ టికెట్ ఆశించడమే కొంత బాగాలేదంటూ ఈ టర్మ్ తనకు ఇవ్వాలంటూ నెక్స్ట్ రాజేష్ రెడ్డికి తాను సపోర్ట్ చేస్తానని కూడా చెప్పడంతో కొంత రగడ అయితే మొదలైంది టికెట్ విషయంలో చెప్పొచ్చు రాజు. ఒకవేళ కూర్చుకొని ఏమైనా స్పందించే అవకాశం ఏమైనా ఉంది? ఎందుకంటే టికెట్ విషయం అనేది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ చూసుకోవాల్సిన విషయం, కానీ టికెట్ ఆశిస్తున్న విషయాన్ని బహిరంగానే నాగం జనార్దన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. అంటే కూర్చుకోవడం దీనికి సంబంధించి ఇంతవరకు ఏమైనా స్పందించారా?
అయితే దీని విషయంలో కూచిపూళ్ళు అయితే ఇప్పటి వరకు సంప్రదించలేదు, ఎవరిని స్పందించలేదు కూడా. అయితే తన ప్రయత్నాలు అయితే తన కుమారుడికి ఈసారి టికెట్ ఇచ్చే కాంగ్రెస్ లో చేర్పించి టికెట్ ఇప్పించాలనే ప్రయత్నాలు అయితే ముమ్మరంగా చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే జూపల్లితో సహా పలు రాష్ట్ర నాయకులను రేవంత్ రెడ్డిని సైతం కూడా కలిసినట్టు మనకు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో నాగం ఈ విమర్శలు చేయడం కొంత చర్చనీయాంశమైంది. అయితే మొత్తం మీద నగర్ కర్నూలు జిల్లాలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈసారి దామోదర్ రెడ్డి కాంగ్రెస్ లోకి వస్తే నాగర్ కర్నూలులో ఎమ్మెల్యే ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ అయితే ఏదైతే ఉన్నారో మర్రి జనార్దన్ రెడ్డికి గట్టి పోటీ ఇవ్వచ్చు అనే సంకేతాలు అయితే వస్తున్నాయి. అయితే కార్యకర్తల్లో కూడా దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్న కొంత ఉత్సాహం అయితే చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నాగం అంటే ఈసారి నాగం తప్పుకోవాలని కూడా ఆరోపణలు అయితే వీలైతే కాంగ్రెస్ పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. అయితే కార్యకర్తలు కూడా నాగం కొంత ఈసారి తప్పుకుని రాజేష్ రెడ్డికి టికెట్ ఇస్తే గెలిచే అవకాశాలు కూడా ఉన్నట్టు చెప్తున్నారు. రాజు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రదీప్. ఇది ఇవాల్టి రిపోర్టర్స్ టైం. రేపటి రిపోర్టర్స్ టైంలో మళ్ళీ కలుసుకుందాం. అది వరకు చూస్తూనే ఉండండి అమా న్యూస్, నిజం కోసం జనం కోసం.